మీరు పాతాళంలో పడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఆయన ఎప్పుడో ఒకప్పుడు బెంగళూరు నుండి వస్తాడు, మీడియా సెలెక్టెడ్ మీడియానే కరెక్ట్ గా ఆయనకు భజన చేసే భజన బృందమే ఉంటుంది ఆ మీడియాలో కూడా. కూర్చొని ఆ 10 మందితో కూర్చొని లైవ్ రికార్డ్ చేసి వదులుతాడు. డైరెక్ట్ రికార్డ్ చేసి మీడియాకి లీక్ చేస్తాడు. డైరెక్ట్ మీడియా అందరిని పిలవమనండి, అన్ని ఛానల్స్ పిలవమనండి, అడ్రస్ చేయమనండి. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఒక ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు క్వశ్చన్ అడిగారు, ఏమండి ఇది గూగుల్ డేటా కాదు, ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఇది అదాని డేటా సెంటర్ అని చెప్తున్నారు. అది కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేశారు, ఎంఓఏ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ అన్నప్పుడు వెంటనే అదాని గారు రియాక్ట్ అవ్వాలి కదా అంటే దానికి సమాధానం చెప్పలేక గొంతులో పచ్చికి ఎలకాయ పడినట్టు. సత్యగిరి ప్రసాద్ గారు డేటా సెంటర్ విషయంలో క్రెడిట్ దక్కాల్సింది వైసీపీకి, అదానికి, కానీ ఆ క్రెడిట్ మొత్తం నేనే చేశానని చెప్తున్నారు. సింగపూర్ ప్రభుత్వానికి కూడా క్రెడిట్ ఇవ్వాలి, అదానికి ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. మేమెంత ప్రయత్నం చేసి తీసుకొస్తే నేనే తీసుకొచ్చాను, నేనే చేశానని చెప్తున్నారు. ఇది మాజీ సీఎం కామెంట్స్. వాస్తవానికి అదాని డేటా సెంటర్ ని ఇంతకు ముందు లూలు గ్రూప్స్ ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి భయపెట్టి విశాఖపట్నం నుంచి తరిమిన ఘనత అయింది జగన్మోహన్ రెడ్డి గారిది. నిన్న జరిగినటువంటి గూగుల్ ఒప్పందం ప్రపంచం చూసింది, ప్రపంచం చూసి ప్రపంచం గర్వపడింది. తమిళనాడులో కూడా దీనిపైన చర్చ జరిగి ఏఐడిఎంకే డిఎంకే పార్టీ పైన విమర్శలు చేసింది. పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సెంటర్ ని తీసుకోపోతా అంటే నువ్వేం చేస్తున్నావు, సుందర పిచ్చాయి మనోడే కదా, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కౌంటర్ ఇచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉంటే ఈయన ఇక్కడ కూర్చొనేసి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఏంది సిగ్గు శరం ఏముంది దానికి? కాదండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఇదా మాట్లాడాల్సిన తీరు. చెప్పుకో, నీకేం ఎన్ని అబద్ధాలు కావాలి కూడా చెప్పుకో. కియా తెచ్చింది నేనేం చెప్పుకో, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది నేనేను కూడా చెప్పుకో. ఏమి మీడియా ముందు కూర్చునేసి ఏది పడితే అది మాట్లాడే బదులు లైవ్ డిబేట్ రమ్మనండి. లైవ్ మీడియా ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టాడని అడుగుతున్నా నేను. ఈ రోజు లైవ్ వచ్చిందండి. ఈ రోజు సరే చెప్పమని చెప్పండి. ఈ రోజు లైవ్ లోనే మాట్లాడారు. ఛానల్లో కూర్చొని లైవ్ కాదు సార్ ఈ రోజు వచ్చిండేది. ఈ రోజు కూర్చొని రికార్డ్ చేసి వదిలేసి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాదు. సిగ్గుందా, శరం ఉందా అంటే నువ్వు చేసి ఉంటే చెప్పు. రికార్డ్స్ విల్ స్పీక్ కదా. నేను కెనాట్ హైడ్ ద రికార్డ్స్ కదా. రైట్ రైట్. కాటం లేని భాస్కర్ కి తెలుసు అంటే నీకు చెవులో చెప్పేయండి. ఆ కాటం లేని భాస్కర్ గారు నాకు తెలుసు, నేను ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి. రైట్ రైట్.